ఓపెన్ గా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని కండెమ్ చేసినా కూడా ఎప్పుడైతే ఈ యుద్ధం పరిస్థితికి వస్తుందో, ఎందుకంటే పాకిస్తాన్ కి ముఖ్యంగా ఆయుధ సరఫరాలు చేస్తున్నది చైనా మరియు అమెరికా. కాబట్టి ఆ విధంగా ఏ దేశమైనా కూడా వాళ్ళ ఆర్మ్డ్ ఈ వెపన్స్ తర్వాత ఇవన్నీ సప్లై చేయడం వల్ల వాళ్లకు చాలా ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా సో 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 అంటే సారీ టు స్టాప్ యూ. అంటే ఇప్పుడు అమెరికా అమెరికా ఒక రకంగా న్యూట్రల్ అయిపోయింది, అంటే వాళ్ళు మీరిద్దరూ తేల్చుకోండి అన్నట్టుగా. సరే, చైనా ఓపెన్గా పాకిస్తాన్కి సపోర్ట్ అంటే మరి మనకి మిత్రదేశం, మనం ఆయుధాలు తీసుకుంటున్న రష్యా మనకి అండగా ఉండే అవకాశం లేదా ఇప్పుడు? ఎందుకంటే రష్యా ఇస్ బిజీ విత్ ఉక్రెయిన్ వార్. ఉక్రెయిన్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తర్వాత మొన్నే మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ కూడా ఒక 26 విమానాలు కూడా కొనుగోలు మీద సంతకం కూడా జరిగింది. కాబట్టి ఏది చూసినా కూడా ఫైనల్ గా కన్వెన్షనల్ వార్ అన్నది ఇట్ షుడ్ బి అ లాస్ట్ రిసార్ట్. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మీరు ఇంతకు ముందు అన్నట్టు పాకిస్తాన్ ఇంత చేసి కూడా అదే గొడవ పెడుతుంది అన్నట్టుగా మీరు చెప్పారు. అది కరెక్ట్. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అన్నదాన్ని ఒకటి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ పొలిటికల్ డిస్పెన్సేషన్ మీరు చూస్తే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దాన్ని మళ్ళా మాట్లాడి ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశం మీద కూడా ఒక ప్రెషర్ వచ్చేటట్టు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టండి అని వాళ్ళు అవాయిడ్ చేయడానికి ఈ విధమైన ప్రయత్నాలు. ఎందుకంటే ముఖ్యంగా మీరు ఈ న్యూక్లియర్ వెపన్స్ యొక్క ప్రోటోకాల్ ఒకసారి గమనిస్తే భారతదేశానికి పాకిస్తాన్ కి ఒక తేడా ఉంది. అక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గరే ఉంటుంది ఫైనల్ డెసిషన్. అక్కడ కూడా న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అన్నది కూడా ఉంటుంది. కానీ నో ఫస్ట్ యూజ్ అన్నది భారతదేశం యొక్క ప్రిన్సిపల్. అంటే మన దగ్గర ఉన్న అణ్వాయుధాలు మొదట మనం ఉపయోగించకూడదు. ఇన్ కేస్ ఎవరైనా ఉపయోగిస్తే రిటాలియేషన్ మెజర్ లో మనం ఉపయోగించాలన్నది భారతదేశం యొక్క న్యూక్లియర్ పాలసీ. కానీ ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీ అన్నది పాకిస్తాన్ కి లేదు. అంటే వాళ్ళ మీద ఏ విధమైన యాక్షన్ జరగకున్నా కూడా వాళ్ళు ఉపయోగించవచ్చు అన్నది వాళ్ళ న్యూక్లియర్ పాలసీలో ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు ఒక బూచిగా కానీ ఒక న్యూక్లియర్ డాక్ట్రిన్ ఉందా అంటే ఆ పాలసీకి సంబంధించి? అంటే భౌగోళిక కారణాలు, అంటే మనం కానీ పెద్ద ఎత్తున వాళ్ళ భూభాగంలోకి ప్రవేశించి ముందుకు దూసుకెళ్తేనో, లేకపోతే సాయుధ దళాల్లోకి అధిక భాగాన్ని మనం నిర్వీర్యం చేసేస్తేనో, లేకపోతే ఆర్థిక కారణాలు, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయ్యాయి అనుకోండి, రాజకీయ కారణాలు. సో అస్థిరత కలిగితే ఈ డాక్టరీన్ ఆధారంగా దాడులు చేయొచ్చు అనేది ఏమన్నా ఉందా? కనీసం అది కూడా ఏం ఫాలో అవరా? అంటే ఏంటంటే పాకిస్తాన్ లో చూస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్ సినారియోలో వాళ్ళు ఫస్ట్ యూజ్ చేయొచ్చు అన్నది పాకిస్తాన్ యొక్క సిద్ధాంతం. భారతదేశం యొక్క సిద్ధాంతం ఏంటంటే స్ట్రిక్ట్ నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే భారతదేశం ఎవరైనా మన మీద రిటాలియేషన్ గా మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ను వాడాలి అన్నది మన డాక్టరీన్ ఉంది. సో దీన్ని పాకిస్తాన్ వాళ్ళు ఉపయోగించుకొని ఇప్పుడు ఎలాగైనా ఇంటర్నేషనల్ మధ్యస్థిత్వం జరగాలి అన్నది ఒక ఫ్రంట్ లో వాళ్ళు మొదలు పెట్టారు. అందుకనే మీరు చూసుకుంటే యుఎన్ సెక్రటరీ జనరల్ గుటెరస్ కూడా ఆయన ఏమన్నాడు, భారత పాకిస్తాన్లు రెండు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, రెండు న్యూక్లియర్ పవర్స్ ఉన్న దేశాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఈ విధమైన పరిస్థితిలో చక్రవర్తి గారు మాట్లాడినట్టు, అందుకనే నిన్న జరిగిన మీటింగ్ లో కూడా వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మనకు పేపర్లో వచ్చిన సమాచారం బట్టి మోడ్, టార్గెట్, టైం, ఈ మూడు కూడా మీరు డిసైడ్ చేయాలి అన్నది వాళ్లకు ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆ విధమైన ఫ్రీడమ్ ఆఫ్ డెసిషన్. సో దీన్ని బట్టి చూస్తే టార్గెట్స్ ఐడెంటిఫికేషన్, తర్వాత ఏ మోడ్ లో వెళ్లి వాళ్ళను కొట్టాలి, తర్వాత ఎప్పుడు కొట్టాలి అన్నది ప్రధానంగా. కాబట్టి నేను ఇంతకు ముందు అన్నట్టు ఉగ్రవాదం అన్నది ప్రధానమైన సమస్య భారతదేశానికి పాకిస్తాన్ నుంచి. కాబట్టి ఆ ఉగ్రవాదాన్ని మనం తీసివేయగలిగే కాంక్రీట్ స్టెప్స్ ఈసారి తీసుకోవాలి. అంటే ఒక లిమిటెడ్ కాకుండా వీ హ్యావ్ టు గో. ఇందాక వారు మొసాద్ ఏదైతే ఇజ్రాయెల్లో వాళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళు ఏ విధంగా మట్టు పెట్టారో, తర్వాత అమెరికా కూడా ఉసామా బిన్ లాడెన్ ఏ విధంగా ఒక వాయిస్ ని రికగ్నైజ్ చేసి ఏ విధంగా అక్కడ యుఎస్ సీల్స్ వచ్చి ఆయన అంతమొందించారో, ఈ విధమైన కేపబిలిటీ ఉన్న మన ఫోర్సెస్ ని ఉపయోగించి, అంటే ఒకటి రెండిట్లో మీరు చెప్పిన రెండిట్లో అంటే టార్గెట్ క్లియర్ గా ఉంది జడి గారు, బట్ ఇక్కడ టార్గెట్ క్లియర్ గా లేదు. ఎందుకంటే ఉగ్రమూకలు పాకిస్తాన్ పెంచి పోషిస్తూ ఇవాళ వాళ్ళని దాచేసి బంకర్లోకి తీసుకెళ్లిన తర్వాత, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏదో ఒకటి జరుగుతుందని, ఇవాళ 36 గంటల్లో జరుగుతుంది, 24 గంటల్లో జరుగుతుంది అని చెప్తూ నిన్న ఐఎస్పిఆర్ డీజీ అంటాడు, భారత్ పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని ఉసుగొల్పుతోంది, ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ సర్వీసెస్ డీజీ. అంటే మీరు అన్నట్టు ఇందాక వాళ్ళ ప్రజలకు వాళ్ళు ఇచ్చుకునే ఒక కలరింగ్ అది.
వాళ్ళు ఎందుకంటే ముఖ్యంగా బలూచ్ గురించి మాట్లాడుతుంటారు వాళ్ళు, ఎందుకంటే బలూచిస్తాన్ రివల్యూషనరీ ఆర్మీ అన్నది ఒకటి మొన్న ట్రైన్ హైజాకింగ్ కూడా జరిగింది. అందులో పాకిస్తాన్ యొక్క ఆర్మీ యొక్క సోల్జర్స్ ని వాళ్ళు చంపేశారు. తర్వాత అక్కడ భయంకరమైన రిటాలియేషన్ వస్తుంది వాళ్ళకి. ఆ తర్వాత తాలిబాన్ ఏదైతే ఉందో పక్కన ఆఫ్ఘనిస్తాన్ లో, ఇక్కడ తాలిబాన్ పాకిస్తాన్ అన్న వాళ్ళు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ కు అగేన్స్ట్ గా వర్క్ చేస్తారు. చక్రవర్తి గారు మాట్లాడినట్టు అక్కడ పిఓకే లో ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, యువతరం ముఖ్యంగా వాళ్ళు ఉన్నారు. గిల్గిట్ బల్టిస్తాన్ ఇవన్నీ కూడా ఆలోచిస్తే మనం ఇంటర్నల్ గా పాకిస్తాన్ క్రిపిల్ అయిపోయింది. ఆ తర్వాత ఎకానమీ కూడా చాలా దారుణంగా ఉంది అక్కడ. కాబట్టి వీటన్నిటికీ ఏదైనా సెంటిమెంట్స్ రేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ కార్డ్, ఈ పెహల్గావ్ ఘటన జరగడానికి కూడా ఒకవైపు పాకిస్తాన్ ఆర్థికంగా